తేజస్ వచ్చి నటించినటువంటి మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో కామెంట్ చేస్తున్నారు. అదేంటంటే ఈ సినిమా ఎక్కడో చూసినట్టుంది, మహాబలి సినిమా కథలా ఉంది అని చెప్పేసి పలు విమర్శలు కూడా వస్తున్నాయి. నెటిజన్స్ ఎక్కువగా ఈ విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్గా దీనిలో కొంత నిజం ఉంది, కొంతవరకు చెప్పాలంటే ఒక అపోహ కూడా ఉంది. నిజం ఏంటంటే 1969లో రిలీజ్ అయినటువంటి మరి ఈ మహాబలుడు సినిమా ఆ రోజు అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో 350కి పైగా సినిమాలు నటించారు. అందులో జానపద చిత్రాలు చాలా తక్కువ. మొట్టమొదటి జానపద చిత్రం ఇద్దరు మునగాళ్ళు. ఇది బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చింది. నాకు తెలిసినంత వరకు విఠలాచార్య తీసినటువంటి ఏకైక సినిమా కృష్ణతో ఇదే. ఈ సినిమాలో ఆయన టార్జాన్గా కనిపిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టార్జాన్గా నటించినటువంటి మొట్టమొదటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత మీకు రాజపుత్ర రహస్యంలో ఎన్టీ రామారావు నటిస్తారు. అలాగే అడవిదంగ సినిమాలో మరి చిరంజీవి కూడా నటిస్తారు. అయితే ఈ తీసినటువంటి మహాబలుడు సినిమా 1959లో ఒక అద్భుత చిత్రం. అప్పటికి విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలియదు, గ్రాఫిక్స్ అంటే ఎవరికో తెలియదు. అసలు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్లో కూడా అటువంటి స్థాయి లేదేమో అని చెప్పి నేను అనుకుంటాను. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రవికాంత్ నగయచ్ అని ఈయన ముంబై నుంచి వచ్చారు. సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీ రామారావు అవకాశం ఇచ్చారు. అద్భుతంగా ఆ సినిమాలో ఫోటోగ్రఫీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ప్రతి ఫ్రేమ్ కూడా మీరు ఎక్కడా కూడా ఊహించిన రీతిలో ఇప్పటికీ కూడా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది. ప్రతి సీను కూడా చాలా అద్భుతంగా తీస్తారు. కొన్ని సీన్లు అయితే అసలు మనం ఊహించలేం ఆ రోజుల్లో అలా తీశారని చెప్పి. అందులో ఒక పక్షితో సన్నివేశం ఉంటుంది, ఫైటింగ్ సన్నివేశం సూపర్ స్టార్ కృష్ణది. అది పక్షిలా కూడా మనకు కనిపించదు, ఒక అదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. అగమగోచరంగా ఉంటుంది, కొంచెం మనకి పూర్తిగా కనపడదు, మన పక్షినే అనుకోవచ్చు. ఆ ఫైట్ సన్నివేశం ఆ సినిమాలో చాలా కీలకం. మరి మీకు మిరాయి సినిమాలో కూడా చూస్తే ఒక పక్షితో ఫైట్ చేసేటువంటి సన్నివేశం ఉంటుంది. మరి అక్కడ కూడా మీకు కొంత సారూప్యత ఉంది కదా. అలాగే ఈ సినిమాకి మరి రవికాంత్ నగయచ్ మొట్టమొదటి కెమెరామెన్, తర్వాత ఆయన దర్శకుడు అయ్యాడు. మహాబలుడు సినిమాతోనే దర్శకుడు అయ్యాడు ఆయన. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి ఘట్టమనేని కార్తీక్ ఫస్ట్ కెమెరామెన్. సూర్య వర్సెస్ సూర్య ఇలాంటి సినిమాల్లో ఆయన దర్శకుడిగా మారాడు ఆయన. కానీ ఈగల్ సినిమాతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ స్పాట్లోకి వచ్చాడు. అలాగే అక్కడ రవికాంత్ నగయచ్ ఫోటోగ్రఫీ నుంచే వచ్చాడు, ఇక్కడ కూడా ఆయన ఫోటోగ్రఫీ నుంచే వచ్చాడు. కాబట్టి ఇక్కడికి తేడా ఏంటంటే రవికాంత్ నగయచ్ ప్రతిదీ కూడా ఒక ఎడిటింగ్లోనో లేకపోతే ఒక టేబుల్ గ్రౌండ్ వర్క్లోనో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇక్కడ మీకు ఈ సినిమాకి వచ్చేప్పటికి విశ్వప్రసాద్, ఇది గ్రాఫిక్స్ అనేటువంటి ఒక సంస్థే ఉంది. ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా అందులో చేశారు. కాబట్టి ఆ రోజుల్లో కృష్ణ తీసినటువంటి ఆ సినిమా చాలా గొప్ప చిత్రం. ఇంకా ఈ సినిమాకి వచ్చేప్పటికి 9 గ్రంథాలు చూపిస్తారు. సామ్రాట్ అశోకుడి కాలంలో 9 గ్రంథాలు ఉన్నాయని చెప్పి, ఆ 9 గ్రంథాలు కనుక ఒక అంటే విలనకి కింద చేరినట్టయితే అతనికి అతీంద్ర శక్తులు వస్తాయని, ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి వస్తుందని ఈ సినిమాలో చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే హిస్టారికల్గా సామ్రాట్ అశోక ఈయన బుద్ధిజం నుంచి డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఈయన హయాంలో ఎక్కడ కూడా 9 గ్రంథాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు లేవు. మన తెలుగు సినిమా రంగంలో కూడా యాక్చువల్గా హిస్టరీని బాగా పరిశోధించేటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు ఏదైనా సరే ఒక సినిమా తీయాలనుకుంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ అనేకం తీస్తారని చూసి కానీ సినిమా తీయరు. ఇప్పుడు సామ్రాట్ అశోక్ అనే సినిమా తీశారు ఆయన. దానికి ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ఎడిటర్ కూడా. అక్కడ మీకు ఎక్కడా కూడా ఆ హిస్టరీలో ఆ చూపించినటువంటి సినిమాలో కూడా 9 గ్రంథాలు ఉన్నట్టు కనపడదు. నేను కూడా దీనికి సంబంధించి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే సామ్రాట్ అశోక్ టైంలో 9 గ్రంథాలు ఉన్నట్టుగా ఎక్కడ కూడా చారిత్రక ఆధారాలు లేవు. ఇది కేవలం సామ్రాట్ అశోకుడిని పెట్టుకొని ఇది ఒక క్రియేట్ చేసినట్టు ఫిక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే ఫిక్షన్గా మీకు తీసుంటే అది వేరే, కానీ చారిత్రకంగా ఒక వ్యక్తిని పేరు చెప్పి మీరు ఫిక్షన్ కనుక తీసుకొస్తే రేపు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బహుశా ఘట్టమనేని కార్తీక్ ఈ విషయంలో కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు ఈ సినిమాలో తీసుకోండి,
ఈ సినిమాలో ఏం చూపించారు, 9 గ్రంథాలు చూపించారు, అది నిజంగా లేవు. అది ఫిక్షన్ని సామ్రాట్ అశోకుడినే పెట్టక్కల్లా వేరే వ్యక్తి ఎవరిదైనా పేరు పెట్టుంటే బాగుండేది. మరి ఈ మహాబలుడు సినిమాకి వచ్చేటప్పుడు కూడా 3 మణులు ఉంటాయి. ఆ 3 మణులు ఎవరికైతే చేజిక్కుతాయో వాళ్ళు విశ్వ విజేతలు అవుతారు, వాళ్ళకి చావు అంటూ ఉండదు. ఈ సినిమాలో విలన్ కింద నటించింది ఎవరంటే త్యాగరాజు. ఇంద్రమణి, చంద్రమణి, నాగమణి అనే 3 మణులు ఎప్పుడైతే అతనికి కనుక వస్తాయో అతను విశ్వ విజేత అవుతాడు. ఇది ఈ సినిమాకి ఉన్నటువంటి మెయిన్ బేస్. ఇక్కడ కూడా అదే ఉంది కదా. అలాగే ఇక్కడ హీరో సూపర్ హీరోగా మారుతాడు మహాబలుడు సినిమాలో. మీరు మిరాయి సినిమా కనుక చూసుకుంటే మిరాయి సినిమాలో కూడా సూపర్ హీరోనే, ఒక సామాన్యంగా ఉండే వ్యక్తి సూపర్ హీరోగా మారుతాడు. మరి ఇక్కడ వచ్చేప్పటికి కృష్ణ చాలా స్లిమ్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో ఆయన ఒక మహాబలుడు కింద మారినప్పుడు ఆయన గెటప్ మారుతుంది. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ ఉపయోగించలేదండి, కేవలం డ్రెస్లో ప్యాడింగ్ పెట్టి ఆయన ఒక మహాబలుడి కింద చిత్రీకరించారు. ఆ సినిమాలో మీరు స్పష్టంగా కనపడుతుంది. పైగా మహాబలుడు సినిమా మొట్టమొదటి 15 నిమిషాలు సాదాసీగా జరుగుతుంది. 15 నిమిషాల తర్వాత అసలు స్టోరీకి వెళ్తుంది. ఇక్కడ కూడా మీకు అదే కనపడుతుంది. మెరాయి సినిమాలో కూడా అక్కడ ఒక జర్నీ అనేది ఉంటుంది, ధీరోదాత్తమైనటువంటి జర్నీ, ఎన్నో సాహస కృత్యాలు, తను అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం. ఇందులో కూడా మీకు కనుక తేజస్వి క్యారెక్టర్ చూస్తే తను ఏదైతే అనుకున్నాడో అది సాధించేటువంటి మనస్తత్వం. ఇక్కడ చిన్న లింక్ ఒకటి ఉంది. తల్లి మాట ప్రకారం వెళ్ళేటువంటి ఒక కొడుకు కథ. ఇక్కడికి వచ్చేప్పటికి ఒక ప్రేయస్ గురించి ఆమెను కాపాడుకోవడానికి బయలుదేరేటువంటి ఒక ప్రియుడి కథ. అంటే అక్కడ వాణిశ్రీని ప్రేమిస్తాడు, వాణిశ్రీ శృతపోతుంది. అప్పుడు చంద్రమణి కనుక తీసుకొస్తే ఆవిడ మామూలుగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ చంద్రమణి గురించి బయలుదేరతాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈ ప్రయాణంలో అతనికి తెలిసేటువంటి విషయం ఏంటంటే ఈ చంద్రమణితో పాటు మిగతా 2 మణులు కూడా ఉంటాయి. అతను త్యాగరాజు అనమాట. ఇందులో ఆ విలన్ కనుక చేజెక్కించుకుంటే విశ్వ విజేత అవుతాడు. అది నిలువరించడానికి అతను ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా అంతే, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే అది జానపదం, ఇది సోషలైజ్ చేశారు. అక్కడికి వచ్చేటప్పటికి మీకు లాస్ట్ క్లైమాక్స్ సన్నివేశంలో త్యాగరాజు ఆల్రెడీ 3 మణులు చేజెక్కించుకుంటాడు. చేజెక్కించుకొని మహాబలోపేతులు అవుతాడు. అతని ఎవరు చంపడం కూడా సాధ్యం కాదు. కానీ అక్కడ సూపర్ స్టార్ కృష్ణ ఏం చేస్తాడంటే క్లైమాక్స్ ఫైట్లో లాజిక్ ఉపయోగిస్తాడు. లాజిక్ ఉపయోగించి అతను చంపుతాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మిరాయి సినిమా కనుక చూసుకుంటే డివోషన్లోకి వెళ్ళారు. రాముడు కోదండం తీసుకొని సంహరించేటువంటి ఒక ప్రయత్నం ఇందులో చూపిస్తారు. కాబట్టి బేసికల్గా వచ్చేటప్పటికి ఈ 2 సినిమాలకు ఉన్నటువంటి సారూప్యత ఈరోజు యూట్యూబ్లో కనుక చూసుకుంటే మహాబలుడు సినిమాని చాలామంది చూస్తున్నారు, వ్యూస్ పెరిగిపోతున్నాయి. నిజంగా అది ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అంత గొప్ప చిత్రంలో నటించడం విధంగా ఇప్పుడు ఏదో ఇది పాన్ ఇండియా సినిమాలు అన్నీ చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఈ మహాబలుడే. కాకపోతే అప్పుడు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మార్కెటింగ్ లేదు. అది కేవలం మనకి మ్యాక్సిమం బెంగళూరు వరకు మాత్రం సినిమాలు వెళ్ళేవి, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళేవి. ఈవెన్ తమిళనాడులో కూడా మన తెలుగు సినిమాలు పెద్ద వెళ్ళేవి కావు. కానీ ఈరోజు మార్కెటింగ్ పెరిగింది, టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా మీరు ఒక్కసారి మిరాయి సినిమా, మహాబలుడు సినిమా 2 కంపేర్ చేసి పక్కన చూడండి. మహాబలుడు కూడా ఈరోజు మిరాయి తీసిన క్వాలిటీలోనే ఉంటుంది. కాకపోతే అది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. ఎప్పటికైనా సరే సూపర్ స్టార్ కృష్ణ సంబంధించిన అంటే పద్మలయ స్టూడియోస్ ఉంది, మహేష్ బాబు ఉన్నారు. ఈ మహాబలుడు సినిమాని కనుక కళ్ళలోకి చేసి ఆ డిజిటల్ ఎఫెక్ట్స్ కనుక కొంత యాడ్ చేయగలిగితే ఈ సినిమా ఇప్పటికీ కూడా అద్భుతంగా, చాలా 4 ట్రాక్ సౌండ్ సిస్టమ్ కనుక పెడితే అద్భుతంగా ఉంటుంది. ఆ దిశగా కొన్ని కృష్ణ సినిమాలు కూడా మనం చేయగలిగితే, మాయాబజార్ ఒకప్పుడు అలాగే చేశారండి. బ్లాక్ అండ్ వైట్లో సినిమాని కళ్ళలోకి తీశారు. ఆ రోజు మంచి విశేష ఆదరణ పొందింది. అలాగే కృష్ణకి సంబంధించిన అనేక క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. గూఢచారి నృపదారు తీసుకున్నా, మహాబలుడు తీసుకున్నా, ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కనుక డిజిటలైజేషన్ కనుక చేయగలిగితే ఈరోజు తెలుగు సినిమా ప్రేక్షకులకి థియేటర్స్లో కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నెటిజన్స్ విమర్శిస్తున్నారో ఆ విమర్శలో కొంత అర్థమైతే ఉంది. కాకపోతే ఈ సినిమా మిరాయి పూర్తిగా అందులోంచి తీసుకున్నటువంటి కాపీ కొట్టిన కథ కాదు.
అందులో కొంత ఇన్స్పిరేషన్ అయితే మనకు కనపడుతుంది. కానీ చాలా వరకు ఈ విలనిజం కానీ, లేకపోతే ఆ హీరో సాగించే ప్రయాణం కానీ, ఆ ఇన్సిడెంట్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్‌లో ఉంటాయి. ఇక్కడ మిరాయి అని చెప్పేటి ఒక ఆయుధం ఉంటుంది. అక్కడికి వచ్చేప్పటికి అతని మనోధైర్యమే ఒక ఆయుధంగా సూపర్ స్టార్‌కి కృష్ణకి నిలబడుతుంది. సో ఆ భాగంలోగా ఒక ప్రేయసి గురించి ఒక ప్రియుడు ప్రియుడైనటువంటి తపన మహాబలి సినిమాలో కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. కాకపోతే 1984లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా కూడా ఆ మంచి సినిమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. మీరు కనుక చూసుకుంటే అగ్నిపర్వతం సినిమా చాలా సెంటర్స్లో 49 రోజులకి తీసేశారు. 50 రోజులు కూడా అవనివ్వలేదు. అలాగే వజ్రాయుధం సినిమా అది అంతే, ముద్దాయి సినిమా అది అంతే, పల్నాటి రుద్రయ్య అది అంతే. ఇలాగా చాలా సినిమాలండి. ఆయన సినిమాలు చాలా అద్భుతమైన కథతో తీసినవి 100 రోజులకి ముందు తీసేయడం, 50 రోజులకి ముందు తీసేయడం ఇలా జరిగేవి. ఆ రోజుల్లో ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల, ఆ రాజకీయ రంగం పురుముకోవడం వల్ల ఆయన మంచి సినిమాలు కూడా ఇంకా బాగా ఆడలేదు, రావాల్సినంత పేరు రాలేదు. ఇది నాకున్నటువంటి నిశ్చితాభిప్రాయం. అలాగే ఆయన నటించినటువంటి మరో సినిమా ఉంది పచ్చని కాపురం. జయసుదాస్ అందులో అద్భుతమైన పాటలు పాడతారు. ఆ సినిమా కూడా అంతే, అది చాలా మంచి సినిమా. అది కూడా చాలా బాగా వెళ్ళవలసిన సినిమా కొంతకాలం తర్వాత థియేటర్స్ నుంచి తీసేయడం జరిగింది. సో అదే కవులోకి అసలు పేరు రాకుండా ఉండిపోయిన చిత్రం మహాబలుడు. 1969లో ఆ కళాత్మకంగా తీసిన ఆ సినిమా ఇంకా విజయవంతం కావాలి, కానీ ఆ సినిమా ఇంకా విజయవంతం కాలేదని నా నిశ్చిత అభిప్రాయం. సూపర్ స్టార్ కృష్ణ చరిత్రలో ఒక చెరగనిటువంటి అక్షరం, ఒక అక్షర శిల్పం, ఒక అక్షర సంతకం. ఆయన చేసినటువంటి ఎన్నో సినిమాలు పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటాయి. మోసకాలు తీసుకోండి, అది ది ట్రెజర్ హంట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా అనువదించబడి ఇంగ్లీష్లో కూడా ఆ సినిమా చూసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఓ విధంగా మిరాయి సినిమాతో మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకున్నాం. అలాంటి సినిమాలు ఆ రోజుల్లో తీసినటువంటి రవికాంత్ నగాయిచ్లు కూడా మనం అభినందించాలి. ఇంత గ్రాఫిక్స్, ఇంత విఎఫ్ఎక్స్ పెరిగినటువంటి ఈ కాలంలో మిరాయి సినిమా రావడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఏమీ లేనటువంటి కాలంలో కేవలం ఒకే ఒక కెమెరాతో ట్రిక్ ఫోటోగ్రఫీని ఉపయోగించి రవికాంత్ నగాయిచ్ చేసినటువంటి ఆ సినిమా ఒక కళాత్మక, ఈరోజు అందరూ మెచ్చుకోదగినటువంటి చిత్రం. సో మిరాయి సినిమా రిలీజ్ అయ్యేందుకు ఇప్పుడు ఆ సినిమా మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం. దానికి మిరాయిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే పాత సినిమాను గుర్తుకు తీసుకొచ్చారు. ఏదైనా సరే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి పాత్రలు ఈనాటి తేజసత్య కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందంటే చాలా సంతోషం. కొత్త ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, అది వాస్తవం. ఆ ఇన్స్పిరేషన్కి ఈరోజు కష్టపడిన దానికి ఫలితం కూడా దొరుకుతుంది. నేను చెప్పినట్టు సూపర్ స్టార్ కృష్ణ వారసుడైన మహేష్ బాబు కృష్ణ నటించిన అనేక ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికైనా సరే ప్రేక్షకుల గురించి తీర్చిదిద్ది డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్. అయితే ఈ వీడియోని ముగించే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మహాబలుడు సినిమా గురించి మీకు చెప్పాను కదా. మహాబలుడు సినిమా తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఒక మంచి ఇది మీకు చెప్తాను. ఆయన దేవుడి పూజ చేస్తారు ప్రతిరోజు కూడా. దేవుడి పూజా గదిలో అనేక రకాలైన రాముడు, కృష్ణుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆయన పూజా మందిరంలో ఆదిత్య సుబ్బారావు గారి ఫోటో ఉంటుంది. చివరి రోజు వరకు కూడా ఆయన చేసిన పూజల్లో ఆదిత్య సుబ్బారావు గారి ఫోటో ఆ పూజా మందిరంలో ఉంది. ఇప్పటికీ కూడా నరేష్ అది అలాగే ఉంచారు ఆ పూజా గదిలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, సూపర్ స్టార్ కృష్ణ ఒక మంచి నటుడే కాదు, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి. తనకి నట జీవితం ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావు గారిని మర్చిపోకుండా ఆయన చివరి వరకు కూడా అలా ఫోటో రూపంలో పూజ గదిలో ఉంచుకున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో మనం ఊహించుకోవాలి. ఈనాటికి యువత సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి చాలా నేర్చుకోవాలండి. ఇందులో కూడా ఇది చాలా ముఖ్యమైనది. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.